వైసీపీ 5 ఏళ్ల పాలనపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. 5 ఏళ్ల పాలనలో విధ్వంసం చేశారని అన్నారు. 2027 నాటికి భూ తగాదాలు లేకుండా చేస్తామన్నారు సీఎం. ఏపీలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ఏపీలో సంతానోత్పత్తి పెంచాల్సిందన్నారు సీఎం. 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000 ఇస్తామన్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈ రోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకుని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. 5 సంవత్సరాలు గొడ్డలి పార్టీ చేసిన అరాచకం, మీ ఆస్తులన్నీ మార్చేశారు. అందుకే నేను ఒకటి ఆలోచించాను, జీవితంలో మళ్ళీ మీ భూముల జోలుకు రాకుండా టెక్నాలజీ బాగా అభివృద్ధి చేశాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ, QR కోడ్ పెట్టి మీ భూములు సర్వే చేసి మీ ఆమోదంతో మీ రికార్డు మీకు ఇచ్చే బాధ్యత సంవత్సరం పెట్టుకున్నా. రాబోయే 2027 మార్చికి ఎక్కడా భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. 23 నెలలైంది పరిపాలన వచ్చి. 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ప్రతి ఒప్పందం గ్రౌండ్ అవుతా ఉంది. ఇవన్నీ చేసి 24 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఒకప్పుడు మనం ఉద్యోగం కోసం బయట పోయేవాళ్ళం, ఇప్పుడు బయట నుంచి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే నిన్ననే పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని ఒక ఉదాహరణ మీరు చూస్తే 36 రోజుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి భూములిచ్చి డిఫెన్స్ ప్రాజెక్ట్ ని సాధించిన ఘనత ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అధికారం అంటే విధ్వంసం కాదు, ప్రజల జీవితాలు మార్చే అవకాశం అని ఈ ప్రభుత్వం నమ్మతాం. అందుకే విశాఖకు గూగుల్ తెచ్చాం. ఇంకో పక్క అమరావతి అంటే ఒక క్వాంటమ్ హబ్ గా తయారు చేస్తున్నాం. అధికారం అంటే సీమకు నిన్ననే 5th జనరేషన్ ఫ్లైటర్ జెట్ తీసుకొచ్చి ఇది నిజమైన సామర్థ్యం అని నిరూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాకు ఏమీ తక్కువ లేవు. రాష్ట్రంలో ఎక్కువ నేషనల్ హైవే ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. రాష్ట్రంలో ఎక్కువ సముద్ర తీరం ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. నీళ్లుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. తెలివైన ప్రజలుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. కానీ అభివృద్ధిలో మాత్రం వెనకానున్నాం. వై క్వశ్చన్ మార్క్. నేను మిమ్మల్ని కూడా ఓసారి ఏదైనా కానీ ఇద్దరు షాక్ కూడా ఇవ్వాలి, షేక్ చేయాలి. ఆ షేక్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చా. అభివృద్ధిలో వెనకానున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎట్టి పరిస్థితులు కూడా ఈ జిల్లాని మళ్లీ పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకుందాం. యాజ్ ఎ టీం సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి, సిద్ధమని చెప్పండి. పిడికిలి బిగించి చెప్పండి సిద్ధమని. మీకేం కావాలనో చేసే బాధ్యత నాది. ఇంకొక పక్క 60 సంవత్సరాల మీ అందరి కళ నేరేడి బ్యారేజ్. మన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కేంద్రంలో కూడా బాగా మాట్లాడి సమన్వయం చేసి అన్ని ఇంటర్ స్టేట్ అడ్డంకులన్నీ తొలగించారు. ట్రిబ్యునల్ అవార్డు కూడా వచ్చేసింది. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఈ టర్మ్ లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. కబ్జాలు, బెదిరింపులు, కేసులు, అరాచకం మామూలు విధ్వంసం కాదు. విధ్వంసం 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 నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆనాడు అశాంతి, అలజడి, అభద్రత, ఎవరి ఆస్తి ఎవరికి లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళ మాట వినకపోతే మీ భూమిని ప్రభుత్వ లెక్కల్లో పెట్టేశారు. 22A పెట్టారు. నాకు 3 సంవత్సరాలు పడతా ఉంది. ఇదంతా కూడా గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేటుపడింది. అన్నింటినీ సరిచేసి మళ్లీ బ్రాండ్ ఏపీని నేషనల్ మ్యాప్ లో పెట్టే బాధ్యత తీసుకున్నాం. అయితే ఆ పార్టీ మారలేదు. ఆ పార్టీ పేరే కొత్తగా నేను పెట్టింది. మేమందరం అనుకున్నది గొడ్డలి పార్టీ అంటే మీకు ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుంటుంది. మళ్ళీ గుర్తు లేకపోతే మరిచిపోతే మన మీద గొడ్డలు వేటుబడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు మీ అందరికి ఐడియా ఉంది. బాబాయిని గొడ్డలతో చంపి
తిరిగి ఆ కత్తి నా చేతిలో పెట్టి సాక్షిలో వేసి నన్ను దోషిగా చూపించి ఎన్నికల్లో గెలిచారంటే ఎంత ప్రమాదమో మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకే అవకాశం లేకపోతే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అదే సమయంలో ఎప్పటికీ అప్రమత్తంగా ఉండమని కొత్త నాటకాలతో కూడా వస్తారు. మళ్ళీ నేను మారిపోయా, తప్పు జరిగిపోయింది, మళ్ళా క్షమించండి, ఇంకోసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ గొడ్డలి కాకపోతే ఈసారి గొడ్డలి ప్లస్ తీసుకొచ్చి మిమ్మల్ని ఫినిష్ చేస్తారని చెప్పేవి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. అందుకే ఈ రోజు మీరు చూస్తే ప్రభుత్వం కూడా వర్క్ ఫ్రం హోమ్ వీలైనంత వరకు పెట్రోల్ డీజిల్ తగ్గించడానికి ఇంటి దగ్గర నుంచే పనిచేసే అలవాటు, ఆన్లైన్ లో పనిచేసే అలవాటు పెట్టుకోవాలి. బంగారు కొనడం తగ్గించడం అందరికి అలవాటు ఉంది, సెక్యూరిటీ కింద కొంటా ఉంటాం. కానీ మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆ పెట్టుబడి వేరే దాని పని పెట్టుకోవడం అవసరం. కొనుగోలు తగ్గించాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు 10 మంది వస్తే 10 కార్లు వేసుకొని వస్తాం. ఒక కారులో రావచ్చు, లేకుంటే ఒక వాహనంలో ఒక బస్సులో రావచ్చు. దీన్ని అలవాటు చేసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోనే తిరగాలి కొన్ని రోజులు. వంట నూనె వాడకం తగ్గించాలి.